శ్రీ మహాజనాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద. హరయే నమః, హరయే నమః, హరయే నమః. మైత్రేయులు వారు విదురుల వారితో చెప్తున్నారు, సనకాదులు, నారద మహర్షి, హంసుడు అని వీరందరూ కూడా బ్రహ్మచారి పుత్రులయ్యా. వీరు బ్రహ్మచారులుగానే ఉండిపోయారు, గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యలేదు. ఈ విషయాలన్నీ చెప్పారు. తరువాత స్వయంభవ మనువు వంశం గురించి వర్ణించారు. ఈ శతరూప స్వయంభువు మనువు వీరిద్దరూ దంపతులు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కుమారులు. ఈ వీరిద్దరు కూడా వాసుదేవుడి అంశతో పుట్టారు. ఈ ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు, సునీతి, సురుచి. సునీతి అంటే తెలిసిపోతుంది, పేరులోనే ఉంటుంది, మంచి నీతివంతంగా ఉంటుంది, నీతిబద్ధంగా ఉంటుంది. సురుచి అంటే రుచి మీద ఎక్కువ ఆసక్తి అన్నమాట. ఇది నియంత్రణలో ఉండదు, అన్నీ మంచి మంచివి కావాలి, నాకే కావాలి అనే కోరిక. ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా చేస్తున్నాం అనుకోండి, ఏదో వాడు బాగుంటుంది, మీకు నచ్చింది అనుకోండి, ఇగో ఈ తక్కువే ఉన్నాయి, అందరికీ వడ్డించి పక్కన పెట్టే అంటారు. నేను చివరిలో తింటాను కదా, నేను వచ్చేసరికి ఇవన్నీ అయిపోతాయి, ఆ పక్కన పెట్టి అంటాం. అది సురుచి అనమాట. నేనే తినాలి, ఇంకోటి కాదు అనే భావం. ఒకనాడు మహారాజు గారు రాజ్యసభలో కూర్చున్నారు సింహాసనం మీద, ఉత్తానపాదుడు. ఈ సురుచి కుమారుడు ధ్రువుడు, మహానుభావుడు, భాగవతోత్తముడు. ఆ ధ్రువుడు వెళ్ళి తండ్రి గారి తొడ మీద కూర్చోవడానికి వెళ్ళాడు. అయితే సురుచి ఉన్నది అక్కడ. సురుచి చూసి, ఎందుకు వాడిని ఎందుకు కూర్చోబెట్టుకున్నావు నువ్వు, నా కొడుకుని కూర్చోబెట్టుకోవాలి కదా, నీకు తెలీదా అంటుందేమో అని భయంతో కూర్చొనివ్వలేదు మహారాజు. ఇది చూసింది సురుచి. సురుచి చూసి రాజు దగ్గరే తిరుగుతోంది వాడిని. ఏమిరా నువ్వు ఎలా కూర్చుంటావురా, మీ నాన్న తోలడాన్ని తొడ మీద, అక్కడ కూర్చోవాలంటే నా కడుపులో పుట్టాలిరా, నువ్వు దాని కడుపుని పుట్టావు, నీకు ఆ యోగ్యత లేదురా అన్నది. చాలా పరుషంగా మాట్లాడింది. నీకు అది పొందడానికి అవకాశం లేదు, యోగ్యత లేదు, నువ్వు దాని మీద ఎలా ఆశ పెట్టుకున్నావు? ఒకవేళ నీకు నిజంగా ఆ రాజసింహాసనం మీద మీ నాన్న తోడ మీద కూర్చోవాలంటే తపస్సు చేయరా, భగవంతుడిని ప్రత్యక్షం చేసుకోరా, భగవంతుడిని కోరు, నేను మా పెనతల్లి కడుపును పుట్టాలి, మా నాన్న తోడ మీద కూర్చోవాలి అని కోరుకోరా, వెళ్ళరా అంది. చాలా బాధపడ్డాడు పాపం చిన్నపిల్లవాడు. వెంటనే వచ్చాడు, ఇంకేం మాట్లాడలేకపోయాడు పాపం. చిన్నపిల్లడు ఏం మాట్లాడతాడు? ఒక దెబ్బతిన్న పాము ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. చూసింది సునీతి తల్లి, ఏమి నాన్న ఇలా బాధపడుతున్నావురా అని అడిగింది. చెప్పాడు, ఇలా అయిందమ్మా అని. నాయనా వాళ్ళు నీకు అపకారం చేశారు, నువ్వు భావించద్దయ్యా. నువ్వు పూర్వం ఎవరికో కష్టం పెట్టుంటావు, ఆ కష్ట ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. నువ్వు పూర్వం ఎవరినో నువ్వు ఇబ్బంది పెట్టావు, ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు తప్పిస్తే వాళ్ళు నీకు అపకారం చేయలేదా. ఇదే భావన మనకి రావాలి. మనకి ఏదైనా ఆపద వస్తే పలానా వారి వల్ల వచ్చింది అనుకోకూడదు. నేను వారికి గత జన్మలో ఏదో అపకారం చేశాను, ఏదో ద్రోహం చేశాను, వారి పట్ల ద్వేషంతో ప్రవర్తించాను, ఈ జన్మలో వారు అలా నా పట్ల అలా ఉన్నారు అనుకోవాలి. ఇది అందుకే సునీతి, మంచి నీతి చెప్తుంది ఆవిడ, హితబోధ చేస్తుంది, మంచి వాక్యాలు చెప్తుంది. ప్రియము వేరు, హితము వేరు, రెండు మాటలు. ప్రియము, హితము. ప్రియము అంటే ఇష్టమైనది. నాకు చలిలో తిరగడం ఇష్టం, 2 రోజులు తిరిగితే 3 రోజులు చలి వస్తుంది, జ్వరం వస్తుంది, జబ్బు వస్తుంది, దగ్గు వస్తుంది. అది ప్రియము, హాని చేస్తుంది. హితము హాని చెయ్యదు, మంచి చేస్తుంది. హితము ఏది నాయనా, నీ హితం కోసం చెప్తున్నాను. ఈ చలికాలంలో ఇక ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన మంచినీళ్ళు తాటకు, చల్లటి నీళ్ళు తాటని చెప్పారనుకోండి, మీకు తాగడం ఇష్టము, కానీ డాక్టర్ చెప్తాడు నువ్వు అది తాగకూడదయ్యా అని. అది మీ హితం కోరి చెప్తాడు. అంటే తాత్కాలికంగా మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ సమీప భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది, చెడు జరగదు. ప్రియమైన చేసేమంటూ నాకు బాగా ఇష్టమండి అని వాడు షుగర్ వ్యాధి ఉన్నవాడు రోజు స్వీట్ తింటే ఏమవుతుంది? షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, డాక్టర్ దగ్గర చదవాల్సి వస్తుంది. అందుకు ప్రియము, హితము. హితము చెప్పేటువంటి ఉన్నది ఈవిడ సునీతి. ఒకవేళ నిజమే నువ్వు నిజంగా భగవంతుడిని ఆరాధించినట్లయితే
నీకు ఆయన అనుగ్రహం లభిస్తుందేమో అన్నది ఆవిడ. కాబట్టి శ్రీహరిని ఆశ్రయించు నాయన, కేవలము ఆ పరమాత్మ యొక్క పాదాలని ఆశ్రయించు, మాత్సర్యం వీలుపెట్టు, వాడికి ఉన్నది నాకు లేదు అనేటువంటి మాత్సర్యాన్ని పక్కన పెట్టు, పరమాత్మని ఆశ్రయించు అని చెప్పింది. స్వామివారు ఎప్పుడూ కూడా సత్వగుణాన్ని వారు స్వీకరిస్తారు. ఎవరైతే సత్వగుణ ప్రధానంలో వారిని అనుగ్రహిస్తారు. బ్రహ్మగారు శ్రీహరి యొక్క అనుగ్రహం వల్లనే ఆ పదవి పొందారు. మనువు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే ఆ పదవిని పొందారు. తర్వాత మోక్ష సుఖానికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా పొందారు వారు. నువ్వు కూడా ఇతర వస్తువుల మీద ధ్యాస తగ్గించు. ధ్యాస లేకుండా ఇతర వస్తువుల మీద ఏమీ చిన్నపిల్లడు చెప్తున్నాదండి. రిటైర్ అయిపోయాను, ఇంకేమీ లేదా, ఇప్పుడు రిటైర్ అయిపోయి కదా ఇప్పుడైనా కాశీ వెళ్ళు అని చెప్పడం కాదు. రిటైర్ అయిపోయి కదా ఇప్పుడు రామాయణం పారాయణ చేయని చెప్పడం కాదు. చిన్నపిల్లవాడికి చెప్తున్నది. ఎంత వయసులో నారదులు వారు చెప్తారు. తర్వాత నువ్వు ఇతర వస్తువుల మీద ఆసక్తిని పూర్తిగా వదిలిపెట్టు, నీ ధర్మాన్ని నువ్వు పాలించు, ఆ భక్తవత్సలుడైనటువంటి శ్రీమన్నారాయణుని నువ్వు ఆశ్రయించు అని చెప్పింది. ఎవరు నిన్ను ఈ దుఃఖం నుంచి బయటపడేసే సామర్థ్యం ఎవరుతుంది? ఒక్క శ్రీమన్నారాయణుడికే ఉన్నది. బ్రహ్మాది దేవతలు కూడా ఆయన అనుగ్రహంతో అన్నీ పొందుతున్నారు. కాబట్టి ఒక శ్రీహరిని అన్వేషించడం మొదలుపెట్టి నువ్వు అని చెప్పింది. ధ్రువుడు విన్నాడు ఇదంతా. అమ్మ ఎప్పుడెందుకు ఇవన్నీ తర్వాత చూసుకుందాం లేవే అనలేదు. తల్లి చెప్పింది. అమ్మ సరేనమ్మా అన్నాడు. బయలుదేరిపోయాడు అక్కడి నుంచి. తండ్రి గారికి చెప్పలేదు, తండ్రి గారు ఆచి తీసుకోలేదు. తల్లి చెప్పింది కదా, నమాతు పరదైవతం, తల్లిని మించిన దైవం లేదు కాబట్టి తల్లి చెప్పిన ప్రకారం నగరం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇలా బయటకు వచ్చేస్తున్నాడు. వచ్చారు మహానుభావులు నారదులు వారు. అనుగ్రహిస్తారు, వారు అందరినీ అనుగ్రహిస్తారు. నారదులు వారు వచ్చారు. వచ్చి ఆ మస్తకం మీద ఒక్కసారి చేయి పెట్టారు. ఆయన చెయ్యి తగిలిందంటే ఇంకా అన్ని దోషాలు పోతాయి, శుభాలు కలుగుతాయి. నారదులు వారు సామాన్యుల. ఒక్కసారి అలా పెట్టారు. ఆ శక్తి అంతా ఇచ్చేశారు. పెట్టి, నాయనా ఏమిటయ్యా ఇంత చిన్నపిల్లవాడివి, మీ సవిత్తలు లేదు అన్నాదని ఇలా బయలుదేరిపోయావు అన్నారు. అప్పుడు నువ్వు ఇంత చిన్నపిల్లవాడివి కదా, 5 సంవత్సరాల వయసు అయ్యా నీకు. ఈ 5 సంవత్సరాల వయసులో ఏదో ఆట పాట వాటి మీద ఆసక్తి ఉంటుంది, కానీ ఇవన్నీ ఎందుకయ్యా నీకు? నీకు అవమానం ఏమిటి, మానం ఏమిటి? వాళ్ళు అవమానం చేశారు, వీళ్ళు వీళ్ళేమో సన్మానం చేశారని వాటి మీద దృష్టి పెట్టకూడదు. నువ్వు ఏదో ఆడుకో, హాయిగా వెళ్ళు అన్నారు. ఎప్పుడైతే మనిషి మానము అవమానం మీద దృష్టి పెడతాడో అప్పుడు సంతోషం పోతుంది, దుఃఖం కలుగుతుంది వాడికి. దానివల్ల ఏమవుతుంది? దుఃఖం వస్తుంది, తర్వాత మోహం వస్తుంది. అందువల్ల మానవుడు తన కర్మను అనుష్ఠిస్తూ ఉండాలి. వీటి మీద మానవమాదాల మీద అవి కలుగుతూ ఉంటాయి, సుఖదుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి మీద దృష్టి పెట్టకూడదన్నారు. ఎప్పుడైతే దైవం అనుకూలంగా లేదో అప్పుడు నువ్వు ఆశించిన ఫలితం కలగదు. అందువల్ల ఏది లభిస్తే దానితోటే మానవుడు సంతృప్తిగా ఉండాలయ్యా అని చెప్పారు. ఎవడైతే భగవంతుడి అనుగ్రహంతో నాది లభించిందని సంతోషంగా ఉంటాడో వాడు మాత్రమే హాయిగా ఉంటాడు. మునులందరూ ఏం చేస్తారంటే ఎన్నో జన్మల నుంచి అన్వేషిస్తే భగవంతుడి యొక్క ప్రాప్తి కలుగుతుంది. అయినా వారు కూడా భగవతత్వం తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఎప్పుడో వార్ధక్యం వచ్చిన తర్వాత ఇవన్నీ చూసుకోవాలయ్యా, ఈ ధర్మానుష్ఠానము ఇవన్నీ కూడా వార్ధక్యం వచ్చిన తర్వాత, ఇప్పుడెందుకు ఇవన్నీ కూడాను అన్నారు. సరే చూశారు. ఈ పట్టుదల వదిలిపెట్టవయ్యా అన్నారు నారదులు వారు. ధ్రువుడు అన్నాడు, ఈ సుఖము దుఃఖము కలుగుతుంటాయి, వివేకం నశిస్తుందని చెప్పారు మీరు. అటువంటి వాళ్ళ మీద పరమాత్మ దృష్టి కలుగుతుంది కదా, దయా దృష్టి పడుతుంది కదా. అటువంటి పరిస్థితి కలగడం చాలా దుర్లభం కదా. నా తాత తండ్రులు ఎవరు ఏదైతే స్థితి పొందలేకపోయారో, ముల్లోకాల్లోని కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానం ఏదైతే ఉన్నదో నేను అది పొందాలనుకుంటున్నాను. దానికి మీరేమైనా సులభమైన మార్గాన్ని చూపించండి అన్నాడు. మీరు సామాన్యులు కాదు, మీరు బ్రహ్మచారి పుత్రులు. లోకహితం కోసం
ఈ వీణని మ్రోగిస్తూ మీరు ఎప్పుడూ సంచారం చేస్తుంటారు. సూర్యభగవానుడు ఎలా ముల్లోకాలు సంచారం చేస్తాడో మీరు అలా సంచారం చేస్తుంటారు అన్నాడు. నారదుల వారు చాలా సంతోషించారు. అప్పుడు హితోపదేశం చేశారు నారదుల వారు. నాయనా, నీకు నీ పినతల్లి నీకు మంచి క్షేమం కలిగేటువంటి పరిస్థితి కలిగించిందయ్యా. దీనికి ఒకటే ఒక మార్గము, వాసుదేవ భక్తి. ఏకాగ్ర చిత్తంతో వాసుదేవుని నువ్వు ఆరాధన చెయ్యి, వాసుదేవుని భజించు. ధర్మార్థ కామమోక్షాఖ్యం ఈచ్ఛే శ్రేయ ఆత్మనః ఏకం ఏవ హరే సత్ర కారణం పాదసేవనం. ఈ జగత్తులో ధర్మము, అర్థము, కామము, మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ చతుర్విధ పురుషార్థాల రూపంలో ఉన్నటువంటి శ్రేయస్సుని కోరుకునేటువంటి వాడు ఏం చెయ్యాలి? ఆ శ్రీమన్నారాయణుడు పాదపద్మాల్ని ఆశ్రయించాలి, మరో మార్గం లేదయ్యా. తత్తాత గచ్చ భద్రం తే యమునాయా తటం శుచి పుణ్యం మధువనం జత్ర సాన్నిధ్యం నిత్యదాహరే. మధువనానికి వెళ్ళు అన్నారు. యమునా తీరం అంటే మధురా నగరం. ఇవాళ మధుర అంటున్నావు. ఆ యమునా తీరంలో ఉన్న మధురా నగరానికి వెళ్ళు. అక్కడ పరమపావనమైనటువంటి మధువనం ఉన్నది. అక్కడ శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ అక్కడ నివసిస్తూ ఉంటాడు. వాస్తవం. ఈనాడు కూడా బృందావనంలో ఆ ప్రాంతంలో స్వామివారు నిత్యము సంచరిస్తూ ఉంటారు రాధారాణితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కాళింది పవిత్ర, కాళింది అంటే యమున, యమునా పవిత్ర జలాలు ఉన్నాయి. ఆ జలాల్లో 3 పూట్ల స్నానం చెయ్యి. స్నానం చేసిన తర్వాత ఇంక కర్తవ్యాలన్నీ చేసుకో, మంచి ఆసనం ఏర్పాటు చేసుకో, ప్రాణాయామం చెయ్యి. చేసి జగద్గురువు అయినటువంటి వాసుదేవుణ్ణి భజించు అని చెప్పారు. మంగళ స్వరూపుడైనటువంటి భగవంతుడిని స్మరించుకుంటే నీ మనస్సుకి శాంతి కలుగుతుందయ్యా. ఏదైతే నువ్వు వస్తువుని ధ్యానిస్తున్నావో నీ ధ్యానంలో ఎప్పుడు కూడా ఏ ధ్యేయం వస్తుందో అది పక్కకి వెళ్ళకూడదు. అంటే నీకు పరమాత్మ కావాలి కాబట్టి పరమాత్మే నీ మనసులో ఉండాలి ధ్యానంలో, ఇంకేవో రాకూడదు. అయ్యో మామిడి పండు తినలేదే, ఆకలేస్తున్నదే అంతే అయిపోయింది. ఇంక ఇతర వస్తువులు ఏమీ రాకూడదు ధ్యానంలో. కేవలము పరమాత్మ సాక్షాత్కారమే మనసులో ఉండాలి ధ్యేయం అని చెప్తున్నారు. చాలా ఉత్కృష్టమైనటువంటి, చాలా గుహ్యము అంటే రహస్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తున్నానయ్యా. గురువు అనుగ్రహం అలా ఉంటుంది. ఆ మంత్రాన్ని నువ్వు జపించినట్లయితే నువ్వు భగవంతుని దర్శించుకుంటావు, భగవత్ పార్శ్వదుల్ని దర్శిస్తావు ముందు ఆకాశంలో, తర్వాత పరమాత్మ సాక్షాత్కరిస్తారు అని ఈ మంత్రం చేయడం వల్ల వాసుదేవుడికి అర్చన చెయ్యాలి ఈ మంత్రంతో అని. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ మంత్రోపదేశం చేశారు నారదుల వారు. ఎవరైతే ఏ ద్రవ్యాలు లభిస్తే ఆ ద్రవ్యాలతో ఈ మంత్ర అనుష్ఠానంతో స్వామివారిని నువ్వు సేవించు అని చెప్పారు. ఈ భగవానుని అర్చించడం వల్ల నీ మనస్సు, నీ వాక్కు, నీ కాయము 3 కూడా స్వామివారి సమర్పణ చెయ్యాలి. చేయడం వల్ల ఈ ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఏది కావాలంటే అది పరమాత్మ అనుగ్రహిస్తారు. ముక్తి ప్రసాదించడంలో ఈ ప్రేమ భక్తి, ప్రేమపూర్వకమైన భక్తి ఏదైతే ఉందో అది దివ్యమైన సాధనము అని చెప్పారు. ఈ ప్రేమ భక్తిని పెంపొందించుకోవాలంటే విరక్తి చెందాలి. ముందర విరక్తి చెందినటువంటి మానవుడు ఈ రకంగా చెయ్యాలి. చేసినట్లయితే శ్రీహరి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ ధ్రువుడు ఇది సంస్కారం. ఒక్కసారి నారదుల వారు ప్రదక్షిణ చేశాడు. ప్రదక్షిణ చేసి నమస్కారం చేశాడు. నారదుల వారు అక్కడి నుంచి వెళ్ళారు. తిన్నగా ఎక్కడికి వెళ్ళారు? రాజు దగ్గరికి వెళ్ళారు. ధ్రువుడు తండ్రి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అప్పుడు రాజు బాధపడుతున్నాడు. అయ్యో నా కొడుకుని ఇలా అవమానం చేశాను, వాడు వెళ్ళిపోయాడు, అడిగి వెళ్ళిపోయాడో ఏమిటో అంటే ఇంతో దూరంగా ప్రవర్తించేనే అని చెప్తున్నాడు. అప్పుడు నారదుల వారు అన్నారు, నీ కొడుకుని నువ్వు రక్షిస్తావా? నువ్వు రక్షించగలవా? అందరినీ రక్షించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ రక్షిస్తున్నాడు నీ కొడుకుని, నువ్వెందుకు బాధపడతావు? ఆ ప్రభావం నీకు తెలియదు. కాబట్టి నీ కుమారుడు యొక్క కీర్తి జగత్తంతా వ్యాపిస్తుంది. నువ్వు దుఃఖించవలసిన పని లేదులే. అతడు మీ భగవదారాధనలో ఉన్నాడు. ఇప్పుడు భగవద్ అనుగ్రహం పొందుతాడు, సాక్షాత్కారం పొందుతాడు, మీ వంశం యొక్క కీర్తిని ప్రతిష్టని ఇనుముడింపు చేస్తాడు, త్వరలోనే వస్తాడని చెప్పారు. ధ్రువుడు యమునా నది తీరానికి వెళ్ళాడు. యమునలో స్నానం చేశాడు.
ఏకాగ్రతతో ఆ రాత్రి ఉపవాసం చేసేట. రోజంతా తిరిగానండి, ఏదో కొంత తినేసి అప్పుడు చూద్దామండి అనలేదుట. ఆ రాత్రి ఉపవాసం ఉండిపోయేట. అది భక్తుల లక్షణం అలా ఉంటుంది. స్వామివారి ఆరాధన ప్రారంభించబోతున్నాడు. ఏమిటి తిన్నాడండి? 3 రోజులకు ఒకసారి వెలజపళ్ళు తినేబట్ట, రేగుపళ్ళు తినేబట్ట. అయ్యో దోశలు ఇడ్లీలు లేవండి, ఆర్డర్ చేయలేదుట. ఇలాగా ఒక నెల జరిచింది. ఒక నెల పాటు 3 రోజులకు ఒకసారి రేగుపళ్ళు ఇంకా వెలజపళ్ళు తిన్నాడు. 2వ నెల వచ్చింది. 2వ నెలలో ఏం చేశాడు? ఇవి మానేశాడు. క్రమేపీ తగ్గించేస్తాడు ఆహారం. మనం కూడా సాధనలో ఉన్నవాడు పొందడం క్రమేపీ తగ్గించాలి. ఒకప్పుడు 2 కూరలు 2 పులుసు 2 పచ్చళ్ళు తిన్నవాడు తగ్గించాలి. ఇవాళ 2వ కూర లేదా అనకూడదు. ఇక్కడ 2వ నెలలో ఏం చేశాడు? 6 దినాలకు ఒకసారి, మొదట 3 దినాలకు ఒకసారి తిన్నాడు, ఇప్పుడు 6 రోజులకు ఒకసారి తింటున్నాడు. ఏమిటి తిన్నాడు? ఎండు ఆకులు పడిపోతాయి, వాటంతట అవి. ఆకులు తెంపకూడదు, పచ్చగా ఉన్నవి. ఎండుటాకు దానంతరం అది రాలిపోతుంది. తృణాలు అంటే గడ్డి పరక ఉంటాయి, అవి తింటున్నాడు. 2 నెలలు అయిపోయాయి. 3వ నెల వచ్చింది. 3 రోజులు 6 రోజులు 9 రోజులు. ఇప్పుడు 3వ ఎట్టం అన్నమాట. 3, 6, 9 9 రోజులకు ఒకసారి ఏమిటి చేస్తున్నాడు? జలం తాగుతున్నాడు. కేవలం జలం, నీరు తాగుతున్నాడు. కేవలం ఆరాధన చేసుకుంటున్నాడు. 4వ మాసం వచ్చింది. 3, 6, 9 తర్వాత 12 రోజులకు ఒకసారి ఏమి చేస్తున్నాడు? జలం కూడా వదిలేశాడు, వాయువు భక్షిస్తున్నాడు. గాలి భోజనం చేస్తున్నాడు, నారాయణుని ధ్యాసిస్తున్నాడు. 5వ నెల వచ్చింది. 5వ నెలలో ఏం చేశాడు? నిశ్చలంగా ఒంటి కాలి మీద నిలబడ్డాడు. ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు. ఎంత వయసు అండి? 5 సంవత్సరాల పిల్లడు. మనం ఎప్పుడైనా అందులో అంతైనా తపన పడ్డామా భగవంతుడి గురించి? ఏమిటో ఎన్ని చేసినా దేవుడు అనుగ్రహించలేదని దేవుడిని నిందిస్తామే, దేవుడిని మార్చేస్తాం. కొండాలు వెంకటేశ్వర స్వామి అంటాం, తర్వాత ఆంజనేయ స్వామి అంటాం, తర్వాత అమ్మవారు అంటాం, తర్వాత రాముడు అంటాం, కృష్ణుడు అంటాం. రాముడే కష్టాలు పడ్డాడు అంటారు ఎవరో, ఆ కృష్ణుడు పట్టుకోట అంటాడు ఇంకోడు, ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అంటాడు ఇంకోడు. ఇవన్నీ చేసి సాయిబాబా దగ్గరికి వెళ్ళిపోతారు. అవైదికమైన సాయిబాబా దగ్గరికి వెళ్ళిపోతారు. ఇదే అవుతున్నది మన హిందూ ధర్మంలో. భగవంతుడిని మార్చేస్తుంటారు. ఎవరో చెప్తే వాళ్ళని ఇంకా ఆ దేవుడిని పట్టుకుంటారు. ఒక దేవుడిని పట్టుకోవడం, మంత్రం పట్టుకోవడం ఉండదు. అన్ని మంత్రములు ఇందే ఆవహించను అన్నాడు అన్నమయ్య. అన్ని మంత్రాలు నువ్వే మంత్రాన్ని పట్టుకున్నావు అందులోనే ఆవహించాలి. ఒకే మంత్రం పట్టుకోవాలి, ఒకే దేవుడిని పట్టుకోవాలి. అంటే నేను చేయకూడదని చెప్పడం లేదు, మార్చకూడదు. మన వైదిక ధర్మంలో ఉన్న దేవుడిని ఆరాధించాలి. శంకర భగవత్పాదులు వారు చెప్పారు, సూర్యుడు, అమ్మవారు, పరమశివుడు, వినాయకుడు, తర్వాత విష్ణువు, పంచాయతన పూజ ఇదే అని ప్రారంభించాల్సింది. వారిలో ఒకరిని ముఖ్యంగా పెట్టుకుంటాం. శివుని ప్రధానమైతే శివుని మధ్యలో పెట్టి చుట్టూతా నలుగురిని పెడతాం. విష్ణువు ప్రధానమైతే విష్ణువు మధ్యలో ఉంటాడు, చుట్టూ నలుగురు ఉంటారు. ఇది పంచాయతన విధానము. శంకరోత్పాదుల వారు పెట్టిన విధానం ఇది. దాన్ని మనం పాటించాలి. శివద్వేషం పనికిరాదు. సరే, ఈ 5వ నెలలో అలాగే ఒంటికాలుగా నిలబడి తపస్సు చేస్తున్నాడు. బాహ్య విషయాల మీద పూర్తిగా స్పృహ పోయింది. కేవలం అంతరంగంలో ఉన్న పరమాత్మనే ధ్యానిస్తున్నాడు. ముల్లోకాల్లోని కూడా ఇతని తేజస్సు వ్యాపించిపోయింది. ధ్రువుడు రాజకుమారుడు ఒక్కడు ఒంటికాలు మీద ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఎప్పుడైతే అతను అంత తపస్సు చేస్తున్నాడో భూమి భరించలేకపోయిందిట. ఆ బరువుకి భూమి కూడా అటు ఇటు అయిపోయింది, వంగిపోయింది. ఆ ప్రాణాలు ఎలా ఉంటాయి? ప్రాణాన్ని నిరోధించాడు. శ్రీమన్నారాయణుని ధ్యానిస్తున్నాడు. జీవులందరూ కూడా అల్లకల్లోలం అయిపోయింది పరిస్థితి. వెంటనే దేవతలు వెళ్ళారు శ్రీమన్నారాయణ దగ్గరికి. స్వామి, ఇటువంటి తపస్సు మేము ఎప్పుడూ చూడలేదు ఇంతవరకు. నువ్వు శరణాగత తత్పరుడు కాబట్టి మేము నీ శరణు కోరుతున్నాము. వెంటనే మమ్మల్ని ఉద్ధరించవలసింది. ప్రాణులందరూ ఇబ్బంది పడుతున్నారు అతని తపస్సు వల్ల అని చెప్పారు. స్వామివారు అన్నారు, మీరేమీ భయపడకండి, ఇప్పుడే వెళ్తాను, అతని తపస్సు నుంచి నేను విరమింపజేస్తానన్నారు. చెప్పిన తర్వాత స్వామివారు గరుత్మంతుడి మీద బయలుదేరారు ధ్రువుణ్ణి ఉద్ధరించడం కోసం. స్వామివారిని ఎక్కడ చూస్తున్నాడు? అతను హృదయంలో చూస్తున్నాడు. ధ్యానంలో ఉన్నాడు. హృదయంలో ఉన్న పరమాత్మని
ధ్యానిస్తూ రమిస్తున్నాడు. స్వామివారు వచ్చారు అక్కడికి. వచ్చి ఒక్కసారి స్వామివారిని చూశాడు. కళ్ళు తెరిచి చూశాడు. లోపల ఇంతవరకు ఏదైతే జనం చూస్తున్నాడో అదే ఇక్కడ కనిపించింది, లోపల మనకు కనిపించలేదు. అంతరంగంలో ఉన్నవాడే బాహ్యంగా కనిపించాడు. ఇప్పుడు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఎలా ఉందిట స్వామివారి ఆ రూప మాధుర్యాన్ని తాగుతున్నట్ట. ఇన్నాళ్ళు ఏమీ తినలేదు తాగలేదు కదా, ఇప్పుడు స్వామివారి రూప మాధుర్యాన్ని అలా తాగేస్తున్నట్ట కళ్ళతోటి. స్వామివారు చూశారు. ఒక్కసారి ఆలింగనం చేస్తున్నట్లుగా భావించుకున్నట్ట. స్వామివారు కూడా ఆలింగనం చేస్తున్నట్టుగా భావన కల్పించారు. ఇంతవరకు ఏ పరమాత్మనైతే అతను ఆరాధిస్తున్నాడో, ఏ పరమాత్మనైతే హృదయంలో నిలుపుకున్నాడో ఆ పరమాత్మ సాక్షాత్తు వచ్చారు. వచ్చి స్వామివారు ఏం చేశారంటే అతడి మనసులో ఉన్న విషయాన్ని గ్రహించారు. స్వామివారు ఒక్కసారి సంకంతో ఇలా కపోలాన్ని ఇలా స్పృశించారట. ఎప్పుడైతే స్వామివారి యొక్క శంఖ స్పర్శ కలిగిందో వెంటనే ధ్రువుడికి భగవంతుడి యొక్క స్తుతి ఎలా చేయాలి అనే విషయం జ్ఞానప్రబోధం అయిపోయింది. ఆ పరమాత్మ జీవాత్మకి సంబంధించినటువంటి సర్వ విషయాలు కూడా అవగతమైపోయాయి పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల. ఒక్కసారి సర్వవిఖ్యాతులైనటువంటి పరమాత్మని స్తుతి చేయడం మొదలుపెట్టాడు. నువ్వు అంతర్యామైనటువంటి నిన్ను నేను సేవిస్తున్నాను, నిన్ను శరణు కోరుతున్నాను, నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు. నువ్వు దీనబాంధుడివి, నిన్ను శరణుజొచ్చినటువంటి వారందరినీ కూడా నువ్వు అనుగ్రహిస్తావు స్వామి. బ్రహ్మజాన్ని అనుగ్రహించేవు, అందరినీ అనుగ్రహించేవు. ఈ జీవులకి మరణము జననము కలుగుతుంటాయి. ఇవన్నీ కూడా నువ్వే ఏర్పాటు చేసేవి. ఇవన్నీ కూడాను అటువంటి వారు తరించడం కోసమే నీ సేవను నువ్వు ఏర్పాటు చేసావు. ఎందుకు సేవను ఏర్పాటు చేశాడు పరమాత్మ? జీవులందరూ కూడా జననమన చక్రం నుంచి బయటపడేటువంటి మార్గం చూపించాలనే ఉద్దేశంతో భగవంతుడు సేవ అనేటువంటి విధానాన్ని ఏర్పాటు చేసేవు నువ్వు. కాబట్టి నువ్వు ఎవరు? వాంఛా కల్పతరువు, కల్పవృక్షం లాంటి వాడు. ఏది కావాలంటే అది ఇస్తావు స్వామి. నీ చరణకమలాలను నేను చేరుస్తున్నాను, నేను ఆశ్రయిస్తున్నాను. బ్రహ్మానందము ఎప్పుడు లభిస్తుంది? కేవలము నీ చరణాలు ఆశ్రయించినప్పుడే, నీ అనుగ్రహం కలిగినప్పుడే బ్రహ్మానందం కలుగుతుంది అని, నువ్వు పద్మనాభుడివి అని అనేక రకాలుగా ఎంత స్తుతి చేశాడో అది చెప్పుకుంటేనే మనకు ఎంతో సమయం పడుతుంది. ఈ రకంగా స్తుతి చేసిన తర్వాత బుద్ధిమంతుడు ఎవరు? బుద్ధిమంతుడు అంటే ధ్రువుడు బుద్ధిమంతుడు. మన పిల్లలకి ధ్రువుడి గురించి చెప్పాలి. నాయన నువ్వు కూడా బుద్ధిమంతుడిలా ఉండాలంటే ధ్రువుడిని ఆదర్శంగా తీసుకొని ఉండాలిరా నాయన అని చెప్పాలి. ఇంకెవరో ఆటలాడేవాళ్ళు, పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు, సినిమాల్లో వేసేవాళ్ళు వాళ్ళు కాదు ఆదర్శం. ధ్రువుడు ఆదర్శం, ప్రహ్లాదుడు ఆదర్శం చిన్నపిల్లలకి. మనం తెలియదు, వాళ్ళకి తెలియదు, మనం చెప్పము, వాళ్ళు వినరు. స్వామివారు అన్నారు, నాయనా నీ హృదయంలో ఉన్న సంకల్పం నాకు తెలుసునయ్యా. నీకు నేను ఒక పదవి ఇస్తున్నాను. ఆ పదవి అందరికీ లభించేది రాదు, చాలా కష్టం ఆ పదవి పొందడం. అయినా నీకు నేను ఇస్తున్నాను ఆ పదవి అన్నారు స్వామి. నీకు శుభమవుతుందిలే అన్నారు. ఈ ధ్రువలోకం అనేది నీకు ఇస్తున్నానయ్యా అన్నారు. నీ తండ్రి ఇప్పుడు నీకు సింహాసనం ఇచ్చి కొంతకాలం తర్వాత అతడు వనాలకు వెళ్ళిపోతాడు. నువ్వు 36,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు. ఆ తరువాత నీ సోదరుడు ఉత్తముడు వేటకి వెళ్తాడు, చచ్చిపోతాడు. ఆ పుత్రుడు చనిపోయాడనే బాధతోటి నీ పినతల్లి కూడా ఆ అడవిలో ప్రవేశిస్తుంది. దావాడిలో ఆవిడ కూడా అంతరించిపోతుంది. నువ్వు మంచి యజ్ఞాలన్నీ చేస్తావు, తర్వాత అన్ని రాజ్య సుఖాలు అనుభవిస్తావు. అనుభవించిన తర్వాత నన్ను నీ అంత్యకాలంలో స్మరిస్తావు. తరువాత నా ధామానికి నువ్వు వెళ్తావు. సర్వోత్కృష్టమైనటువంటి ఆ ధామంలో నువ్వు ఉంటావు. అది ఎక్కడుంటుంది? ఋషులు ఉండేటువంటి స్థానం కంటే కూడా ఉన్నతంగా ఉంటుంది ఈ స్థానము. అక్కడికి ఒకవారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రపంచానికి రారు. అటువంటి పదవి నేను ఇస్తున్నానయ్యా అని చెప్పి స్వామివారు అక్కడ అంతర్ధానమయ్యారు. గరుత్మంతుడిని అధిరోహించి వెళ్ళారు. అప్పుడు విదురుల వారు చెప్పారు, సుదుర్లభం యత్పరమం పదం హరే మాయా మినశ్చరణానార్జితం లబ్ధా ప్రసిద్ధార్థ నువేట జన్మనా కథం సమాత్మనా నన్యతార్థవిత్తు. ఇంతటి ధ్రువలోకం పొందాడు కదా, ఎంతటి అదృష్టవంతుడు కదా అని చెప్పారు. అప్పుడు మైత్రేయులు వారు చెప్పారు, తర్వాత బాధపడ్డాడు ధ్రువుడు.
అయ్యో ఎంత పొరపాటు చేసేదే అని వెలవెల్లాడిపోయాడు. అది మనం గ్రహించవలసిన విషయం. ఎందుకు అయ్యయ్యో అంతటి పరమాత్మ వస్తే తుచ్చమైన కోరికోరేనే నేను మళ్ళీ సంసారంలోనే అడిగానే, ఎంత దురదృష్టవంతుడు నేను, నాకంటే మూడు ఇంకెవరు లేరే, ఈ సంసార బంధాన్ని నాశనం చేశాను. ఇప్పుడు పరమాత్మ వస్తే నేను అస్వరం ఉండే అంటే శాశ్వతంగా ఉండే వస్తువుని కోరుకోవాలి కదా, శాశ్వతంగా ఉండని వస్తువుని కోరుకున్నానేమిటి నేను మూర్ఖుణ్ణి? ఎవరు నా బుద్ధిని పాటి చేశారు చెప్పమా? నారదుల వారు చెప్పిన మాట నేను ఎందుకు వినలేదు? గురువుగారు నారదుల వారి మాట వినలేదే నేను అని ధ్రువుడే దాన్ని బాధపడుతున్నాడు. ఇప్పుడు గురువుగారు ఈ మంత్రం పట్టుకోయా చేయవయా అంటే మనం చెయ్యం, అదే బాధపడుతున్నాను అంటున్నాడు ధ్రువుడు. శ్రీహరి నాకు సేవానందం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నేను మూర్ఖత్వంతో ఈ ఉన్నత పదవిని అడిగాను, ఈ పదవి ఎందుకు అని చాలా బాధపడ్డాడు. అని ఏమిటి కోరుకోవాలి అంటే ఆ ముకుందుడి యొక్క సేవా భాగ్యమే పొందాలి. నీ చరణాల సేవ చేసుకునేటువంటి భాగ్యం కల్పించు స్వామి అని మాత్రమే కోరుకోవాలి. ఎప్పుడైనా సరే ఇంకేమీ కోరకూడదు. అది కోరేము అంటే మాయలో పడినట్లు లెక్క. నా వంటి దురదృష్టవంతుడికి అంత అదృష్టం కలుగుతుందా, నేను ఎంత పొరపాటు చేశాను అని చాలా బాధపడ్డాడు. ఈ రకంగా వచ్చాడు, తండ్రి గారిని కలిశాడు. తండ్రి గారు ఆశీర్వదించారు, చిరంజీవి కావయ్యా అని చెప్పారు. ఈ రకంగా కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు వెంటనే అతనికి యువరాజ పట్టాభిషేకం చేశారు. యువరాజ పట్టాభిషేకం చేసిన తర్వాత ఆ తర్వాత యక్షులు రావడము, యక్షుల చేతిలో ఈ ఉత్తముడు సంహరింపబడము, ఆ తర్వాత యక్షుడితోటి ఇతను యుద్ధం చేయడము ఎంతంతా జరుగుతుంది. తర్వాత వారి వంశస్థులైనటువంటి స్వయంభూ మనువు గారు వచ్చారు. నాయనా ఎందుకయ్యా, నువ్వు పరమాత్మ యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడివి, సర్వభూతాల్లోని సర్వప్రాణుల్లోని పరమాత్మ ఉన్నాడనే విషయం తెలిసినటువంటి వాడివి కదా, శ్రీహరిని ఆరాధించినటువంటి వాడివి, ఎంతో ఉత్కృష్టమైన పదాన్ని పొందినటువంటి వాడివి, నువ్వు ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తుంటావు, హరిభక్తులందరూ కూడా నేను గొప్పవాడిని కీర్తిస్తుంటారు కదా, నువ్వు ఈ రకంగా చెయ్యొచ్చునా, వారితో యుద్ధం చెయ్యొచ్చునా? నీ సోదరుడు మరణించాడంటే వాడు ఆయువు తీరిపోయింది, వాడు మరణించాడు, అది కక్షగా పెట్టుకొని నువ్వు వీళ్ళతో యుద్ధం చేయడం భావ్యం కాదయ్యా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ కుబేరుడు అనుచరుడు ఇతన్ని సంహరించినటువంటి వాళ్ళ తమ్ముడిని, ఈశ్వరుడే విశ్వాన్ని సృష్టిస్తున్నాడు, ఈశ్వరుడే విశ్వాన్ని రక్షిస్తున్నాడు, అతడే సంహరిస్తున్నాడు, ఆయన నిరహంకారుడు, ఎవరి పట్ల ఆయనకి పక్షపాతం లేదు, ఈ విషయాన్ని గుర్తుంచుకోవయ్యా. క్రోధం అనేది, కోపము అనేది సాధనకి ఆటంకము. కోపం పెరుగుతుంది, నీ ఉపాసన తగ్గుతుంది, నీ సాధనకి అది విరోధం కలిగిస్తుంది, అవరోధం అవుతుంది. ఔషధం చేస్తున్నటువంటి వాడికి రోగం ఎలా మాయమైపోతుందో అలాగా శాస్త్రజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. శాస్త్రం సంపాదించడానికి కోపాన్ని వదులుకుంటే నీకు కూడా శుభం కలుగుతుందయ్యా అని వారు ఉపదేశం ఇచ్చారు. వెంటనే కుబేరుడు వచ్చాడు. కుబేరుడు కూడా అతనికి అనేకమైనటువంటి వరాలన్నీ ఇచ్చాడు. కుబేరుడు చెప్పాడు, నాయన యక్షుల్ని మీ తమ్ముడిని సంహరించలేదయ్యా, అతడు కాలము అతన్ని సంహరించింది. వీళ్ళందరూ కూడా ప్రాణుల జననము రక్షణ కూడా కాలస్వరూపం, కాలం యొక్క అధీనంలో ఉంటాయి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా అని చెప్పి నువ్వు భగవంతుని సేవించు, శుభం కలుగుతుందని చెప్పారు. ఏమైనా వరం కావాలంటే కోరుకో అని చెప్పారు. కుబేరుడు అడిగాడు. అలాగా అడిగితే ఇప్పుడు సరి అయినటువంటి వరాన్ని అడుగుతున్నాడు. ఏమిటి కోరాడు? మానవులందరికీ కూడా చాలా కష్టమైనటువంటిది ఏది? ఈ సంసార సాగరాన్ని దాటడం. అయితే అది సులభంగా దాటాలి అంటే శ్రీహరిని ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి? స్థిరమైనటువంటి భక్తితో ఆశ్రయించాలన్నాడు. స్థిరమైన భక్తి ఏమిటో మీ అందరికీ తెలుసు, మీరు ఆలోచించండి. మనలో ఎందరికీ స్థిరమైన భక్తి ఉన్నది అని చెప్తారు హిందీలో. అచ్చాటియాతో బడవాన్నేటియా, అచ్చాటియాతో మైనేటియా, బురాటియాతో బడవాన్నేటియా అని. అంటే మంచి జరిగితే నేను చేశానండి, నేను ఎంత ప్రయత్నం చేశాను అంటాడు. ఓ యజ్ఞమో యాగం చేశా, అక్కడ కూడా చెప్తారు ఇలాగే, నేను ఎంత ప్రయత్నించాను, ఎంత తిరిగాను, 4 రోజులు తిరిగాను, తిరిగితే యజ్ఞం అయింది, పట్టాభిషేకం అయింది అంటాడు నాలాంటి వాడు. ఏదైనా జరగకూడదు జరిగింది అనుకోండి, నేను అన్నీ చేశాను ప్రయత్నం, భగవంతుడు ఇలా చేసాడు, ఏమి చేస్తాం భగవంతుడు మీద పెడతారు. ఏది చేసినా భగవంతుడే, మంచి చేసినా ఆయనే, చెడ్డ చేసినా ఆయనే. ఆయన మనకి శిక్ష ఇస్తున్నారంతే, మనం అనుగ్రహిస్తున్నారు. మన మంచి కోసమే మంచి అయినా చెడైనా జరుగుతుందనే భావన రావాలి. కాబట్టి ఆ భగవంతుడి యొక్క స్థిరభక్తిని నాకు అందజేయవలసిందని కోరాడు.
వెంటనే వారు అంతర్ధానమయ్యారు. ఈ రకంగా ధ్రువుడు 36,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. చేసిన తర్వాత తన పుత్రుడికి రాజ్యాన్ని ఇచ్చేశాడు. ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బదరిక ఆశ్రమానికి వెళ్ళాడు. బదరిక ఆశ్రమంలో అక్కడ నిత్యము స్నానం చేసేవాడు. పరిశుద్ధమైనటువంటి ఆసనం స్వీకరించేవాడు. స్వీకరించి అక్కడ సమాధి స్థితిలో ఉండి ఏమిటి చేశాడు? భగవంతుడి మీద భక్తి ప్రవాహాన్ని పెంపొందించుకున్నాడు అన్నారు. భక్తి అనేది ప్రవాహం అండి, బిందువు కాదు. భక్తి ఒక సముద్రంలా ఉండాలి, ఓ ప్రవాహం అలా వెళ్తూ ఉండాలి. అంటే ప్రవాహం ఉంది కదా, చెట్లు వెళ్ళిపోతుంటాయి ప్రవాహంలో, ఏవి అడ్డుండో ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుంటాయి. అంత తేజస్సుతో ఎప్పుడు 24 గంటలు నది ప్రవాహం ఉంటుంది కదా. ఒక క్షణం నది ప్రవాహం ఆగిపోయిందని చెప్తారా మీరు? అలా జరిగితే మీ భక్తి ప్రవాహం ఆగచ్చు. లేదంటే నదీ ప్రవాహం 24 గంటలు 360 రోజులు ఎండైనా వానైనా చలైనా ఎలా అయినా వెళ్తూ ఉంటుందే, అలాగే నీ భక్తి అనేది కూడా ఒక ప్రవాహం మాదిరిగా వెళ్తూ ఉండాలి. ఆ దిశలో ప్రయత్నం చేశాడు ధ్రువుడు. అందుకు ఇవాళ కూడా మన ధ్రువుడు అని మనతన్ని చెప్పుకుంటున్నాం. ఈ రకంగా చేశాడు. కొంతకాలం అతను ఆ శరీరాభిమానం పూర్తిగా నశించిపోయింది. ఈ శరీరం నేను కాదు, నేను వేరు శరీరం వేరు అనే భావన వచ్చింది. వచ్చిన తర్వాత ఒక దివ్యమైనటువంటి విమానం వచ్చింది. అతని ఒక పూర్ణమ నాటి చంద్రుడిలా ఉన్నాడు ధ్రువుడు. వారు చెప్పారు, నాయనా మేము భగవంతుడు పంపించడా వచ్చాము. నువ్వు ఆనాడు ఈ శ్రీహరి పార్షదులందరూ కూడా వచ్చారు, మధువనంలో కూడా వచ్చారు. అప్పుడు వారికి పూజ చేయలేకపోయాడు, మర్చిపోయాడు, తడబడిపోయాడు. రామస్వామివారిని చూడగానే ఇప్పుడు వాళ్ళందరికీ నమస్కారం చేశాడు, వాళ్ళందరినీ స్తుతి చేశాడు. అప్పుడు వారు చెప్పారు, నాయనా నువ్వు 5 సంవత్సరాల వయసులో తపస్సు చేసేవు. చేసి ఏమిటి చేసావు? సాక్షాత్తు సకల భువనాలకి ఈశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణ తృప్తిపరిచేవు. ఆయన సంతోషించారు. కాబట్టి నిన్ను ఆ పరమాత్మ పాదపద్మాల దగ్గర తీసుకెళ్ళడం కోసం వచ్చామయ్యా అన్నాడు. ఇటువంటి పరమ దుర్లభమైనటువంటి విష్ణుపదం నీకు లభిస్తున్నదయ్యా. ఈ శ్రేష్టమైనటువంటి పదం పొందడాలంటే సూర్యుడు, చంద్రుడు ఇత్యాది గ్రహాలందరూ కూడా, తారామండలము అందరూ కూడా నీ స్థానానికి ప్రదక్షిణ చేస్తుంటారు. ధ్రువమండలానికి వాళ్ళందరూ ప్రదక్షిణ చేస్తుంటారయ్యా. అటువంటి లోకానికి నువ్వు వెళ్తున్నావు. నీ పితృదేవతలు కానీ పితామహులు కానీ ఎవరు కూడా ఇటువంటి పదవిని పొందలేదయ్యా అని చెప్పి అతన్ని, ఈ ధ్రువుణ్ణి విమానం ఎక్కబోతున్నారు. అప్పుడు మృత్యుదేవత వచ్చింది. నెపం ఉండాలి. మృత్యు వస్తే ఆ మృత్యువు యొక్క శిరస్సు మీద పాదాలు పెట్టారు. పాదాలు పెట్టి మృత్యువుని జయించారు. అది మృత్యుంజయుడు అనమాట. మృత్యుంజయుడు అంటే అది మృత్యువుని జయించి ఉత్తమ పదానికి వెళ్ళడం. ఆ వెళ్ళి ఆ విమానాన్ని అధిరోహించారు. అధిరోహించి అక్కడ తల్లి సునీతి వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, అయ్యో ఈ నా తల్లి సంగతి ఏమిటి అనుకున్నాడు. అప్పుడు వారు చెప్పారు, నాయనా అగో ముందర మరో విమానం ఉంది, ఆ విమానంలో మీ తల్లి సునీతి ఉన్నదయ్యా. అంటే అటువంటి భాగవతోత్తములు కన్న తల్లిదండ్రులు కూడా తరిపిస్తారు. వాళ్ళు తరిస్తారు, వాళ్ళ వంశం వాళ్ళందరినీ తరింపు చేస్తారు. అందుకే మనం పూజలు చేసినప్పుడు ఎవరైనా యజ్ఞాలు చేస్తే ఆ గోత్రం వృద్ధి చెందాలని చెప్తారు. ఆత్రేయ గోత్రాభివృద్ధిరస్తు అని చెప్తారు. అంటే ఆ గోత్రంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆ ఫలితం లభిస్తుంది, పరమాత్మ అనుగ్రహం లభిస్తుందని చెప్తారు. ఈ రకంగా నారదుల వారి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు ధ్రువుడు 5 సంవత్సరాల వయసులోనే స్వామివారిని అనుగ్రహం పొందినటువంటి వాడు. ఈ ధ్రువ చరిత్ర ఏమిటయ్యా అంటే ధన్యం యశస్యం ఆయుష్యం పుణ్యం సత్వజనం మహతు స్వర్గం ద్రవ్యం సౌమనస్యం ప్రశస్సమజమర్షణం. ఈ ధ్రువ చరిత్రని విన్నవారికి ఏమి కలుగుతుంది? ధన్యత వస్తుంది, యశోవర్ధనం అవుతుంది, ఆయువు పెరుగుతుంది, పవిత్రత కలుగుతుంది, మండల స్వరూపమైనటువంటిది, స్వర్గాన్ని కూడా కలిగిస్తుంది, ఈ ధ్రువస్థానాన్ని కూడా ఇస్తుంది. ఈ రకమైనటువంటి శ్రీమన్నారాయణుడికి చాలా ప్రీతిపాత్రుడైనటువంటి ధ్రువుడి యొక్క చరిత్రని వినాలి. ఎన్నిసార్లు? ఒక్కసారి కాదు, పదే 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 వింటూ ఉండాలట. వింటూ ఉంటే ఏమవుతుందంటే ఈ అవిద్యాది క్లేశాలు, అవిద్య అంటే ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి తెలుసుకోవడమే విద్య. విద్య అని చూద్దంటే నేను ఏవో పిహెచ్డీ చేశానంటే 3 పిహెచ్డీలు అంటే అది విద్య కాదు, బ్రహ్మ విద్య. మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేసుకోవాలి, అది అవగతం అవ్వాలి, ఆ విద్య మనకి కలుగుతుంది. ఎవరైతే దీన్ని శ్రవణం చేస్తారో ఈ ధ్రువుడి చరిత్రని, అటువంటి వారికి ధ్రువుడిలో ఉన్నటువంటి లక్షణాలు కూడా వస్తాయి. ముఖ్యంగా
పున్నమి నాడు, అమావాస్య నాడు, ద్వాదశి నాడు, శ్రవణ నక్షత్రం నాడు ఇది వ్యతిపాత యోగం ఉంటుంది, సంక్రాంతి ఉంటుంది. ఆ దినాల్లో మనం చెయ్యాలి. రేపు సంక్రమణం కార్తీక మాసం. ఈ పుణ్య సమయంలో మనం ఈ ధ్రువ చరిత్రని చెప్పుకున్నాము. ఈ ధ్రువ చరిత్రని నేను వినిపించానయ్యా. ఈ ధ్రువుడు బాల్యకాలంలోనే, చిన్న వయసులోనే ఆటబొమ్మలు అన్నీ పక్కన పెట్టేసి తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఆ విష్ణువు యొక్క అనుగ్రహం పొందడం కోసం వెళ్ళాడయ్యా అని ఈ ధ్రువ చరిత్రని ఈ రకంగా చెప్పారు. ఎవరు చెప్పారు? మైత్రేయుల వారు విదురుల వారికి చెప్పారు అని వ్యాసుల వారు ఇందులో గ్రంథస్థం చేశారు. శుక్రేంద్రుల వారు పరీక్షణ్ మహారాజుని వారికి కూడా వినిపించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం శోభరయితో బ్రాహ్మణా సంతు నిర్భయా. అపుత్రా పుత్రిన సంతు పౌత్రిన అధనా సదనా సంతు ఇవంతు శరదాంశతం. మండలం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మండలం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. గోపికా జీవనస్మరణం రామ గోవింద గోవింద. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద. జానకీకాంతస్మరణం జై జై రామ రామ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సర్వం శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అయ్యా జై శ్రీరామ్.